హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు డ్రెస్ నెక్ డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఎప్పుడు కూడా బ్లౌజ్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్ లాంగ్ డ్రెస్లు అలా కుర్తీస్ అన్నీ చూపిస్తున్నాను, కానీ డ్రెస్సులకి నెక్స్ ఎలా పెడుతున్నావు ఏంటి అనేది చూపించట్లేదు కదా. కానీ చాలామంది అడుగుతున్నారు డ్రెస్ నెక్ డిజైన్స్ కూడా చూపించండి అని. అయితే చూడండి, ఈరోజు నెక్ డిజైన్స్ అయితే చూపిస్తాను. అయితే మీకు ఎప్పుడు కూడా డ్రెస్ కాస్ట్ని బట్టి నెక్ డిజైన్ పెట్టించుకోవాలి అనేది అయితే కాదండి. ఎందుకంటే మీ క్లాత్ తక్కువ పడ్డా కానీ డ్రెస్కి నెక్ డిజైన్ అనేది నీట్గా పెట్టించుకోవడం వల్ల ఆ డ్రెస్ ఇంకా బాగా కనపడుతుంది, అంటే కొంచెం కాస్ట్లీగా కనపడుతుంది. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ అనమాట. నా డ్రెస్సే చూస్తే టాప్ ఏంటంటే ఇది నేను చాలా సార్లు యూజ్ చేశాను, కానీ చాలా మంది చూసిన ప్రతి ఒక్కరైతే ఈ టాప్ చాలా బాగుంది, నీ చేతుల్లో పని కదా, నువ్వు చాలా బాగా స్టిచ్ చేయించుకుంటావు అనుకుంటారు. అలా ఏముండదు అనమాట, ఎవరైనా ఒకటే అండి. అయితే చూడండి, ఇది క్లాత్ మొత్తం కూడా 300, 150, 200లోనే అయిపోయింది అనుకుంటున్నారు. 150 అండి, 200 కూడా కాదు, 150 అయింది. ఎందుకంటే నేను బయటికి క్లాత్ వెళ్ళేటప్పుడు నాకు నచ్చిన క్లాత్ ఏదైనా ఉంటే నేను తెచ్చుకుంటాను అనమాట. అలాంటప్పుడు ఏదో ఒక్కొక్కసారి అయితే నేను కొంచెం డిఫరెంట్గా చేయించుకోవాలని చేయిస్తుంటాను. ఇది చూడండి, ఇది 150లో అయిపోయింది. ఇది ఏంటంటే 3 మీటర్స్ క్లాత్ వచ్చింది అనమాట. ఇది 3 మీటర్స్ క్లాత్ పడింది కదా. దీన్ని ఏంటంటే కల్లి కటింగ్ లాగా అంబ్రిల్లా స్టైల్లో కుట్టించానండి, చాలా బాగుంది. మీరు చూడండి, ప్యాంట్ అనేది మన ఇంట్రెస్ట్ అండి. నార్మల్ ప్యాంట్ వేసుకోవచ్చు, స్ట్రైట్ ప్యాంట్ వేసుకోవచ్చు, లెగ్గింగ్ వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్ ప్యాంట్ వేసుకున్నాను. ఇదేంటంటే స్టిచ్చింగ్ కూడా 400లో అయిపోయింది. హ్యాండ్స్ లైనింగ్ లేకుండా కొంచెం పఫీగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది 150 క్లాత్ అని ఎవరు నమ్మరు, కానీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి 900, 1000 లాగా అనిపిస్తుంది కదా. అంతే అండి, ఏదైనా కానీ మన డ్రెస్ క్లాత్ బట్టి కాదు, మనం స్టిచ్చింగ్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్ మోడల్స్ కానీ ఏదైనా కానీ మనకు నచ్చినట్లు చేయించుకుంటే కొంచెం డిఫరెంట్గా చేయించుకోవడం వల్ల ఏంటంటే అది కొంచెం ఇంకా కాస్ట్లీగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇదైతే ఈ డ్రెస్ నేను కోటా డ్రెస్లు చాలా వీడియోస్ పెట్టాను కదా. ఈ డ్రెస్ ఒక కస్టమర్ నచ్చి తీసుకున్నారనమాట. అయితే అందరూ చాలా మంది అడుగుతున్నారు కోటా డ్రెస్సులు తెప్పించండి అక్క అని. అయితే మనకేంటంటే లాస్ట్ టైం కొంచెం స్టిచ్చింగ్ లాగేయండి, అందువల్లనేసి నేను తెప్పించలేదు. కొంచెం మళ్ళీ స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్లో. ఏంటంటే అవి కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పిస్తానండి. కోటా డ్రెస్సులు అయితే మళ్ళీ వీడియో కూడా చేస్తాను. ఒక్కొక్కరు అయితే 4-5 డ్రెస్సులు కూడా తీసుకున్నారు. చాలా మంది అడుగుతున్నారు మాకు కోటా డ్రెస్సులు తెప్పించండి అక్క ప్లీజ్ అని. తెప్పిస్తానండి, కొంచెం 1 మంత్ లోపు అయితే మీకు వీడియోస్ అయితే మళ్ళీ పెడతాను ఒక డ్రెస్సులు తెప్పించి. చూడండి, ఇది చాలా సింపుల్ కోటా డ్రెస్సు, కానీ చూడండి ఇదైతే చాలా సింపుల్గా ఉంది కదా. అయినా కానీ దీనికి నెక్ వల్ల ఏంటంటే వేసుకుంటే చాలా లుక్ వస్తుంది అనమాట. చూడండి, మనకి నెక్ ఏంటంటే హోల్స్ లాగా పెట్టి దీనికి ఏంటంటే నెక్కి ఒక చిన్న ముత్యం లాగా ఇప్పించి స్టిచ్చింగ్ చేయించాను. చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ కూడా చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా డ్రెస్ స్టిచ్చింగ్ చేయించినా కానీ ఫినిషింగ్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల చాలా యూనిక్గా కనబడుతుంది అనమాట. వేసుకున్నా కానీ చాలా కాస్ట్లీ లాగా అనిపిస్తుంది. మనకి హ్యాండ్స్ ఏంటంటే షార్ట్ హ్యాండే పెట్టించాను. మనకి ఇలా పెట్టించుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. కోటా డ్రెస్సులు దుప్పటాస్ ఏంటంటే సింగిల్ సైడ్ అయినా వేసుకోవచ్చు, డబుల్ సైడ్ అయినా వేసుకోవచ్చు. చూడండి, మనకి బ్యాక్ సైడ్ అయితే డ్రాప్ నెక్ పెట్టించాను, బ్యాక్ డీప్ నెక్ కూడా పెట్టించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డ్రాప్ పెట్టించుకోవడం వల్ల ఇంకొంచెం బాగుంటుంది. మా ఫ్రంట్ సైడ్ నెక్ డిజైన్ చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అయితే చూడండి, ఇలా ఈరోజు డ్రెస్ నెక్స్ అన్నీ కూడా డ్రెస్సులు అన్నీ కూడా నెక్ డిజైన్స్ అనేది డిఫరెంట్గా చేయించాను, అందుకే మీకు నెక్స్ట్ చూపిస్తున్నాను. ఇదైతే డ్రెస్తో పాటుకు వచ్చిందండి. ఈ లేస్ ఏంటంటే విడిగా ఇచ్చాడు. మనం దాన్ని ఏంటంటే నెక్కి పైపింగ్ లేకుండా ఓన్లీ లేస్ లాగా ఇప్పించాను అనమాట. చూడండి, మీకు చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. వేసుకున్నా కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అంటే డిజైన్ అనేది వాళ్ళు ఇచ్చారు, కానీ క్లాత్ మీద మనం నెక్కి ఈ లేస్ అనేది ఒక సైడ్ మాత్రం ఇచ్చాడు. అది ఓపెన్ చేసి మనం నెక్ అనేది స్టిచ్ చేసాం అనమాట. ఓకేనా. మనకేంటంటే డ్రెస్ నెక్ డిజైన్స్ అనేది చాలా వెరైటీస్గా వేసుకోవచ్చు అండి. మన ఇంట్రెస్ట్ వేసుకోవాలి, కానీ చాలా మోడల్స్ పెట్టుకోవచ్చు. డ్రెస్సులకి నెక్ డిజైన్స్ కానీ హ్యాండ్స్ కానీ చాలా ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇది బోట్ నెక్ స్టైల్ అండ్ ప్లస్ మనకి ఏంటంటే కొంచెం వేసుకున్నా కానీ రెడీమేడ్ డ్రెస్ స్టైల్లో ఉంటుంది. దీనికి ఏంటంటే నెక్ సింపుల్గా ఇచ్చి హ్యాండ్స్ అనేది మోడల్ చేయించాను. ఇది హ్యాండ్స్ చూడండి, ఇది హ్యాండ్స్ మోడల్ చేయించాను అన్నాను కదా. ఇది సీతారామ హ్యాండ్ అండి, చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వేసుకున్న ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది. చూడండి, ఇలా సన్నగా ఉండే వాళ్ళకి ఏంటంటే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో. సీతారామ హ్యాండ్స్ చాలా బాగున్నాయండి.
ఏంటంటే ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలాగా చేయించుకుంటే బాగుంటుంది. చాలామంది డ్రెస్సులకి కాలర్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే ఒకే కలర్ అనిపిస్తుంది. అలా ఏమి ఉండదండి. కాలర్ నెక్లో కూడా చాలా కలర్స్ చాలా డిజైన్స్ పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఫ్రంట్ అనేది ఇది కట్ వర్క్ పెట్టించానండి, చాలా బాగుంది. అయితే ఇలా ఫ్యాన్సీ డ్రెస్సెస్కి ఏంటంటే కట్ వర్క్లు పెట్టించుకోవడం వల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే మన కింద పార్ట్ కూడా మనం ఇది కట్ వర్క్ పెట్టించుకోవచ్చు. కాకపోతే ఇది డిజైన్ ఇచ్చాడు, అందుకని మనం నార్మల్గా పెట్టించేసాను అనమాట. నెక్ చూడండి, ఇది నెక్ అయితే మనకి ఫ్రంట్ కట్ వర్క్ పెట్టించేసాను కదా, వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కాస్ట్లీ డ్రెస్సుల మీద కానీ సింపుల్ డ్రెస్సుల మీద కానీ బాగుంటాయి. హ్యాండ్స్ ఏంటంటే చూడండి, ఇది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించాము. కొన్ని డ్రెస్సులకి ఫుల్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయండి. మన క్లాత్ ఉండేదాన్ని బట్టి మాత్రమే డ్రెస్కి హ్యాండ్స్ లెంత్ అనేది వస్తుంది అనమాట. అయితే కాలర్ నెక్స్ చాలా మోడల్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, ఇది హాఫ్ కాలర్ అండి. నేను వేసుకుంది చైనీస్ కాలర్, ఇది హాఫ్ కాలర్. ఫుల్ కాలర్ పెట్టుకోవచ్చు. చాలా కాలర్ నెక్స్ చాలా ఉంటాయండి, చాలా వెరైటీస్ ఉంటాయి. కాలర్ నెక్ మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క కాలర్ నెక్ పెట్టుకోవచ్చు. చాలా మోడల్స్ ఉంటాయి అన్నారు కదా, చాలా పెట్టుకోవచ్చు అనమాట. ఇదేంటంటే సింపుల్గా కాలర్ పెట్టేసి హ్యాండ్స్కి ఏంటంటే డిజైన్ లాగా చేయించాను. ఇది ఎందుకు చేసాము అంటే ఇది క్లాత్ చాలలేదండి, మనం అందుకనేసి ఆ క్లాత్ చాలకపోతే జాయింట్ అనేది తెలియకుండా ఉండడం కోసం ప్రిన్స్ లాగా వేయించాను అనమాట. ఇవేంటంటే లైన్స్ స్టిచ్ చేస్తారు. స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం వేసుకున్నా కానీ డిఫరెంట్గా కనపడుతుందండి. మనకి హ్యాండ్ మీద రెడీమేడ్ టాప్ స్టైల్లో కనపడుతుంది, చాలా బాగుంటుంది అనమాట. మనకి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్సే కంపల్సరీ కావాలి అనుకుంటే క్లాత్ చాలకపోతే దాన్ని చాలా మోడల్స్ చేయించుకోవచ్చు. ఓకేనా, మనం ఇలా డ్రెస్సులు కూడా చాలా డిజైన్స్ అనేవి చేయించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.